వ్యాస మహాభారతం కర్ణ పర్వం. కురుక్షేత్రంలో 16వ రోజు యుద్ధం. కర్ణ అర్జునుల వ్యూహాలు. కురుక్షేత్ర యుద్ధములో కర్ణ వృత్తాంతము కర్ణపర్వం నుండి చెప్పుమని జనమేజయుడు అడగగా వైశంపాయన మహర్షి చెప్పిన వృత్తాంతాన్ని సూతుడు శౌనకాది మహర్షులకు ఈ విధంగా చెప్పసాగాడు. కురుక్షేత్రములో యుద్ధాన్ని చూసి వచ్చిన సంజయుడు ధృతరాష్ట్రునికి ఆ యుద్ధ వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆచార్య ద్రోణుడు హతుడైన తర్వాత అశ్వత్థామ విజృంభించి తన సంకల్పాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. అంతటా సాయంకాలమైంది. యుద్ధం చాలించి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కౌరవులు తమలో తాము రహస్యంగా ఆలోచనలు జరిపారు. దుర్యోధనుడు మీ అభిప్రాయాలు చెప్పండని యోధులను అడిగాడు. వీరులు వేర్వేరు అభిప్రాయాలను వెల్లడించారు. అప్పుడు అశ్వత్థామ లేచి, మన మహావీరులు ఎందరో మృతి చెందినా నిరాశపడవలసిన పని లేదు. కర్ణుణ్ణి సేనా నాయకునిగా అభిషేకించడం ఇప్పుడు అవసరం. అతడు మహావీరుడు, అస్త్రాలను చక్కగా ప్రయోగించగలడు. అతని నాయకత్వంలో మనకు విజయం తథ్యం అని చెప్పాడు. రాధేయుడిపైననే ఆశ పెట్టుకుని ఉన్న సుయోధనుడు సంతోషించి ధార్త రాష్ట్ర సైన్యానికి నాయకుడపై వైరులను శత్రువులను సంహరించుమని కర్ణుణ్ణి కోరాడు. కర్ణుడు వెంటనే అంగీకరించి, సుయోధన, వాసుదేవ సహితంగా పాండవులందరినీ నిర్మూలిస్తానని మునుపు ఒకసారి నీతో చెప్పాను కదా, కాబట్టి నేను నీ సేనకు ఆధిపత్యం వహించి శత్రు మూకలను చెండాడుతాను. సందేహం లేదు, ధైర్యంగా ఉండు అని పలికినాడు. తరువాత దుర్యోధనుడు వీరులందరి సమక్షములో పూర్వం దేవతలు కుమారస్వామికి సేనాధిపత్యం అప్పగించినట్లుగా రాధేయుణ్ణి సేనానాయకునిగా శాస్త్రోక్తంగా అభిషేకించాడు. అలా అభిషిక్తుడైన కర్ణుడు బ్రాహ్మణులకు గోవులను, భూములను, బంగారాన్ని దానాలుగా ఇచ్చి వారి ఆశీర్వాదాలు అందుకున్నాడు. రాజులందరూ రాధేయుణ్ణి ప్రస్తుతించారు, పొగిడారు. సేనానాయకుడైన కర్ణుడు రెండవ సూర్యుని వలె దివ్య కాంతులతో ప్రకాశించాడు. అంతటా కర్ణుని ఆజ్ఞానుసారం సూర్యోదయం వేళకల్లా కౌరవ సైన్యం యుద్ధ సన్నద్ధమై నడిచింది. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలినడకన ఉండే సైనికులు నడుస్తూ ఉంటే భూమి అదిరింది. ధూళి రేగి ఆకాశాన్ని కప్పివేసింది. ధ్వనులు మిళితమై సంకులమై మిన్నుముట్టాయి. తలతలమనే దంత ప్రభలతో వెలుగొందే పతాకము, బలాక వర్ణము గల గుర్రాలు, నాగ కక్షం గల ధ్వజముతో సూర్యతుల్యమైన రథం అధిరోహించి రాధేయుడు అభేద్యమైన కవచాన్ని ధరించి కాంచన కార్ముకం విల్లును చేతబట్టాడు. బంగారు వలచేత అలంకృతమైన శంఖాన్ని పూరిస్తూ ధనస్సును త్రిప్పుతూ రథస్థుడై ఉన్న కర్ణుడు ఉదయించే సూర్యుడి వలె తేజరిల్లాడు. చతురంగ బలాలు అతన్ని అనుసరిస్తూ వెళ్ళి రణభూమిలో అడుగుపెట్టాయి. అలా రాధేయుడు అగుపించగానే కౌరవ వీరులు భీష్మ, ద్రోణాది మహావీరుల పతనాన్ని మర్చిపోయి అంతకుముందున్న దుఃఖాన్ని విడిచిపెట్టారు. వారిలో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. అంతటా కర్ణుడు కౌరవ సేనను మకర వ్యూహంగా పన్నినాడు. ఆ మకర వ్యూహానికి దండంగా కర్ణుడు నిలిచాడు. దాని శిరస్థానమున అశ్వత్థామను, కంఠమున దుర్యోధనుడి తమ్ముడిని, నేత్రస్థానమున శకుని ఉలూకుడిని, వ్యూహ మధ్యమున మహాసైన్యంతో దుర్యోధనుడిని, వామపాదాన కృతవర్మను, దక్షిణ పాదాన త్రిగర్త దక్షిణ ఆదిత్యులతో కృపాచార్యుణ్ణి, ఇంకా శల్యుణ్ణి మున్నగు వారిని తక్కిన చోట్లన నిలిపాడు. కర్ణుడు ఆ విధంగా వ్యూహము పన్ని పాండవ సేన అభిముఖుడై ఉండగా యుధిష్ఠిరుడు ధర్మరాజు చూసి అర్జునుడితో, అర్జున, కౌరవ సైన్యాన్ని చూచావా? పలుచబడిపోయింది. అయినా కర్ణుడు ఆ సేనను ఒక ఒడ్డుగా నిలిపి దాని ముఖాన తాను నిలువబడి సమరభారాన్ని తనపై పెట్టుకున్నాడు. నీ అస్త్రాలతో అతన్ని పరిమార్చు అర్జున. గడిచిన 12 ఏళ్లుగా నాకు హృదయ శల్య తుల్యుడై ఉన్న ఈ కర్ణుణ్ణి తెగటార్చు. నీకే నిశ్చయంగా జయం కలుగుతుంది. నీ ఇష్టం వచ్చిన వ్యూహం సంఘటించి శత్రుసేనలను ఎదుర్కోవయ్యా అని పలికాడు. అది విని పార్థుడు తన సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా మోహరించాడు. వ్యూహానికి ఎడమ భాగాన భీముణ్ణి, కుడి భాగాన దృష్టద్యుమ్నుణ్ణి నిలవబెట్టాడు. తాను ధర్మరాజుతో మధ్య భాగాన ఉండి వెనుక నకుల సహదేవులను రక్షకులుగా నియమించాడు. యుధామన్యు, ఉత్తమౌజులు అర్జునుడికి చక్ర రక్షకులుగా ఉన్నారు. తక్కిన యోధులందరూ సముచిత స్థానాలలో ధనుర్ధారులై యుద్ధ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కర్ణుడు పన్నిన వ్యూహం చూసి దుర్యోధనుడు పాండవులు హతులైనట్లే అని భావించాడు. అలాగే అర్జునుడు పన్నిన వ్యూహం చూసి ధర్మరాజు కౌరవులకు కాలం మూడినట్లేనని తలచాడు.
అంతటా ఉభయ పార్శ్వాలలో యోధులు రణభేరులు మ్రోగించి శంఖాలు పూరించారు. అప్పుడు గొప్ప ధ్వనులు ఉప్పతిల్లినవి. జయాభిలాషులైన శూరుల సింహనాదాలు చెలరేగినవి. రెండు పక్షాలు తారసిల్లినవి.